పండబడా ఏందయ్యా అట్లా దెయ్యాన్నో భూతాన్నో చూసినట్టు చూస్తున్నావా? మీరు ఈ టైంలో ఇక్కడ? ఈ టైంలో ఇట్ట ఎందుకు వచ్చావా అని కదా నీ డౌట్. చూడు 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 దీనికోసం నీతో కలిసి ఫుల్గా లాగించేద్దామని అట్టుకొచ్చారు కదా. వెరీ గుడ్. రోజు ఒక్కడిని తాగలేక బోర్ కొట్టేస్తుంది. రండి రాబోషయ్య కూర్చో. ఓటి పండబడా రెడీగానే ఉన్నావే. కోడిగుడ్డు ఆమ్లెట్ అనుకుంటారా? కోడలేదు ఏంటి భూషయ్య మంచి జోరుదారున్నావే. మరి ఏంటి విశేషాలు? ఏ విశేషాలంటే ఈయనకు వచ్చింది పూర్తిగా తాగే పూర్తిగా సంతోషంగా ఉంటానని కదా. ఈ చీట్సో గీట్సో నాకు తెలియదు కానీ అబ్బాయా, ప్రపంచంలో 2 పనులు తోడు లేకుండా చేయకూడదయ్యా. అందులో మొదటిది మందు కొట్టేటప్పుడు తోడు లేకపోతే రంజే ఉండదు చూడు. కరెక్ట్. అందుకే క్లాస్మేట్స్ కంటే క్లాస్మేట్స్ మంచి ఫ్రెండ్స్ అవుతారు. చూడబ్బాయో ఓ సొక్క ఎక్కువైనా పర్వాలా. చాలు చాలు చాలు. ఏయ్ ఏయ్ చాలు. ఏయ్ 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 భూషయ్య ఇంతకీ ఇదంతా ఎందుకో చెప్పనే లేదు. నువ్వు చెప్పనితే కదా. ఇంతకాలం శృతిని చంపిన హంతకుడుగాడు ఎవడా ఎవడా అని ఆలోచిస్తకున్నావా? ఆ గరుడా శలంగాడే అని తేలిపోయింది కదా. ఒన్ని బండ బడ ఎందుకబ్బాయా నవ్వు? అసలు హంతకుడు దొరికినాడు అంటే నవ్వుతావేంది అంట. నవ్వకేం చేయను. మన పోలీసు వాళ్ళు ఆ గరుడాచలం గారు ఓ బేవాస్. ఎట్టా శృతిని చంపినోడు బేవస్తా, ఆడిని పట్టుకున్న పోలీసు వాళ్ళు ఫూల్సా. ఫూల్స్ కాకపోతే మరేంటి? అసలు అంతకుని పట్టుకోలేక ఆ గరుడాచలం గాని బొక్కలో వేస్తే ఏంటి అర్థం? అంటే ఏందబ్బాయా నువ్వు అనేది? శృతిని చంపినోడు ఆ గరుడాచలం గాడు కాదా? కాదు, కానీ కాదు. వాడు కాకపోతే ఇంకెవడబ్బాయా? నువ్వా? అవును, శృతిని హత్య చేసింది నేను. ఊరుకోబ్బాయా, పరాశకాలు కూడా అద్దుండాలి కదా. భూషయ్య ఇది పరాచకం కాదు, పగ. నన్ను అవమానించిందనే పగతో నేనే శృతిని చంపేశాను. ఊపిరాడుతున్నా చేసి నా చేత్తో నేనే దాని ప్రాణం తీశాను. ఎట్లా? ఎంత పల్లెటూరునైనా నీ కళ్ళకనేంత ఎదవలా కనపడుతున్నానా ఏంటి? నువ్వేంటి శృతిని చంపడమేంటి? నేను అమ్మానంటే నమ్మా. మరి అదే ప్లానింగ్ అంటే. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవడున్నమాడు శృతిని హత్య చేసింది నేనేనని. కానీ శృతిని హత్య చేసింది నేనే నేనే. నన్ను చంపడం నీ వల్ల కాదురా. నేనేరా ఫూల్, శృతిని. ఆ రోజు నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ నేను చావలేదు, బతికే ఉన్నాను. నీ అంతు చూడటానికే ప్రాణాలతో ఉన్నాను. అప్పుడు తప్పించుకున్నా, ఇప్పుడు మాత్రం నా చేతుల నుంచి తప్పించుకోలేదు. చంపేస్తా,
నా చేతులతోటి నీ గొంతు పిసికి చంపేస్తా. చావు 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 చావే చావు 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 చావు. అవునరా, నేనే. కావేరి, నువ్వు నువ్వు అవునరా, కావేరే. ఏంటి నాటకం? ఎస్, నీ చేత నిజాన్ని కక్కించడానికి ఇంత నాటకం ఆడి. ఏందిరా బేవకు గుట్ల గోపలాగా అట్లా చూస్తున్నావు? నేను బోషయ్యను కాదురా, కాశీయనే. దాసుకి మామగారు కదా. మిస్టర్ సుధాకర్, ఇక నీకు తప్పించుకునే ఛాన్స్ లేదు. ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్. ఇదిగో నీ నోటితో నువ్వే చెప్పిన సాక్ష్యం. చెప్పరా, అన్యాయంగా శృతి ప్రాణాలు ఎందుకు తీసావు? చెప్పరా, శృతిని ఎందుకు హత్య చేశావు? తలుపులన్నీ మూసుకుపోయిన తర్వాత ఇంకా దొంగ చూపులేక తొత్తు కొడక. నిజం చెప్పరా, లాకప్లో వేసి లాఠీలతో గుచ్చారంటే వెనక ముందు ఏకమైపోతుంది కదా. స్పీక్ అవుట్. శృతిని ఎలా చంపావు? చెప్తాను. ఆ శృతి నన్ను ఉద్యోగం నుంచి తీసేసిందనే కోపంతో ఎలాగైనా శృతిని చంపి నా పగను తీర్చుకోవాలనుకున్నాను. అవకాశం కోసం డూప్లికేట్ కీతో శృతి రాకముందే ఇంట్లోకి ప్రవేశించాను. ఓపిగ్గా చీకట్లో ఎదురు చూస్తూ నిలబడ్డాను. పడుకోగానే హ్యాండ్ గ్లౌస్తో నొక్కేసి ఊపిరాడకుండా చేసి దాని ప్రాణాలు తీయాలని రెడీగా ఉన్నాను. కాలింగ్ బెల్ రోడ్. నేను చీకట్లోకి తప్పుకున్నాను. శృతి వెళ్ళి డోర్ తీసింది. పూర్తిగా తాగిన స్థితిలో ఉన్న ఆమె కావాలనే శృతితో ఇద్దరి మధ్య మాటామాట జరిగింది. చివరికి భరించలేని ఆవేశంతో శృతి గొంతు పిసిగిన ఆనంద్ బలంగా తోసేసి బయటికి వెళ్ళిపోయింది. తల నుంచి రక్తం కారుతో కదల్లేని స్థితిలో ఉన్న శృతిని చూడగానే నాలో కసి క్రోధం ఒక్కసారిగా ప్రతిబింబించింది. గ్లౌజ్ వేసుకున్న చేత్తో మెల్లగా తన దగ్గరికి వెళ్ళి
గ్లౌజ్ వేసుకున్న చేత్తో ఊపిరాడకుండా చేసి చంపేశాను. శృతి చచ్చిపోయింది అనే నమ్మకం కుదిరాక సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. శృతి మెడ మీద దొరికిన వేలిముద్రలను బట్టి పోలీసులు ఆనందే అనుమానిస్తారనుకున్నాను. అంతా నేను అనుకున్నట్టుగానే జరిగింది. కానీ నా మీద మీకు అనుమానం కాదు, ఆధారం. దాసు, నువ్వు? అవునరా, నేనే. తోడబుట్టిన దాన్ని చావు కళ్ళారా చూసి కూడా నన్ను వదిలిపెట్టు. వదిలిపెట్టను. నా చెల్లెలు చంపిన దుర్మార్గుణ్ణి నేను వదిలిపెట్టను. దాసు, నా మాట విను. నన్ను వదిలిపెడితే నువ్వు కోరనంత డబ్బిస్తాను. దాసు, బాగా ఆలోచించు. నీ చెల్లి ఎదురు చచ్చిపోయింది. నన్ను చంపినా జైలుకు పంపించినా నీకేమీ రాదు. నువ్వు నోరెత్తకుండా కళ్ళు మూసుకుంటే నువ్వు కోరినంత డబ్బు నీ సొంతమవుతుంది. నిన్ను నమ్మను. నువ్వు దుర్మార్గుడివి. నిన్ను వదిలిపెట్టను. సరే, నీ ఇష్టం. నన్ను చంపితే జైలుకి వెళ్తావు. దాసు, నన్ను వదిలిపెడితే లక్షాధికారి అవుతావు. మాట తప్పవుగా. సమస్య లేదు. డబ్బు కోసం ఇన్నాళ్ళు నోరు మూసుకుని తప్పు చేశాను, పాపం చేశాను. కళ్ళు మూసినా తెరిచినా శత్రురూపం నన్ను నిలదీస్తున్నట్టుగా, శపిస్తున్నట్టుగా అనిపించింది. అందుకే ఈ టెన్షన్ని తట్టుకోలేక అర్జున్ వాళ్ళతో అంతా చెప్పేశాను. అప్రూవర్గా మారిపోయాను. నీ బండబడ నువ్వే కాదల్లు, అందరూ తప్పే చేసుట్లా. అవును, శృతి లాంటి మంచి అమ్మాయిని మనందరం అపార్థం చేసుకున్నాం. ఆవేశంలో శృతిని హత్య చేసింది ఆనందే అనుకున్నాం. అన్నయ్య కోసం వదినతో పాటు ఏ పాపం ఎరుగున అవసరం. నీలాంటి పాపాత్మలు ఉండబట్టే కదా లోకంలో నమ్మకం అనే దానికి అర్థం లేకుండా పోయింది. ఇలాంటి హంతకులకి నమ్మక ద్రోహులకి ఒకటే శిక్ష, ఉరి శిక్ష. ఇప్పటిదాకా ఎన్నో మలుపులు తిరిగిన శృతి బిల్డర్స్ ప్రొపరేటర్ కుమారి శృతి హత్య కేసులో అసలు హంతకుడిని పోలీసులు ఎంతో చాకచక్యంతో బలమైన సాక్ష్యాధారాలతో సహా అరెస్టు చేయడంతో ఈ కేసులో ముద్దాయిగా అనుమానించి జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచిన శ్రీమతి సంజని నిర్దోషిగా భావించి విడుదల చేయడమైనది. తగిడ
అన్నార దిష్టి, కోర్టులో ఆ లాయర్ల దిష్టి, జైల్లో దొంగ మొహాల దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. ఇప్పుడు కుడికాల ముందు పెట్టి లోపల పో. ఏంటి కావేరి హడావిడి? హడావుడి కాదత్తా, పండగ. ఇవాళ నిజంగా మా అందరికి పండగ రోజు, అందుకే ఏర్పాట్లన్నీ. కావేరి, ఇల్లంతా బాగానే డెకరేట్ చేసావు. అవును, ఇన్నాళ్ళు బోసిపోయినట్లున్న ఇంటికి ఇప్పుడే కొత్త వెలుగొచ్చింది. మబ్బులు తొలగిన సూర్యుడిలా, గ్రహణం విడిచిన చందమామల, అంతేనా? అబ్బా, కావేరి ఒక్కతే అనుకుంటే మీరు కూడానా? వదిన, నువ్వు ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు మాకు మాత్రమే తెలుసు. ఆఖరి క్షణం దాకా ఏమవుతుందా అని కంగారు పడ్డావు. ఇదిగో వీడదృష్టం వల్లే ఆఖరి క్షణంలో అయినా అసలు నేరస్తుడు దొరికాడు. కోర్టు నీ నిర్దోషిగా విడుదల చేసింది. కాబట్టే ఇవాళ పండగ అన్నాను. పదండి, ఈ స్పెషల్ పండగకి మీకు ఇష్టమైన స్వీట్స్, హాట్స్ అన్నీ రెడీ చేశాను. కావేరి, అత్త, ఏ మనిషికైనా అనుభవాలే పాఠాలు నేర్పిస్తాయి అంటారు. నా విషయంలో అలాంటి పాఠాలే తప్పేంటో ఒప్పేంటో నాకు తెలిసేలా చేశాయి, నా కళ్ళు తెరిపించాయి. కావేరి, ఇంత హ్యాపీ మూడ్లో అంత హెవీ డైలాగ్ అవసరమా అని? ఇది డైలాగ్ కాదండి, నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాట, నా గుండె లోతుల్లోంచి అంటున్న మాట. నా మనస్ఫూర్తిగా చెబుతున్న మాట, నా గుండె లోతుల్లోంచి అంటున్న మాట. అబ్బో, ఒక్కొక్కటి 10 కిలోల బరువుంది. రెండూ కలిస్తే 20. ఇక చాలు కావేరి. ఇలా ఎప్పటికీ నువ్వు నవ్వుతూ ఉండాలి. అర్జున్, నువ్వు చేసిన మేలుని. వద్దు, థ్యాంక్స్ అనే ఒక్క మాటతో నన్ను పరాయివాణ్ణి చేయొద్దు. మరదే, మేం చెప్తేనేమో డైలాగు, తమరు చెప్తేనేమో ఫీలింగా. చిన్న మావయ్య, ఎంత పోలీసుడివైనా అంతొద్దు. ఆ కావేరి, ఈ బుల్లి హీరో గారికి తలంటు పోయడానికి అన్నీ రెడీ చేసావా? ఓ, సున్ని పిండి, బేబీ సోపు, షాంపూ, గోరువెచ్చటి నీళ్లు, మెత్తటి టవలు, ధూపం వేయడానికి సాంబ్రాణి, గుమగుమలాడిపోవడానికి పౌడరు, కొత్త డ్రెస్ కూడా ఎప్పుడో రెడీ చేశాను. రాత నానా, ఇవాళ నేను మళ్ళీ మీ ముందున్నానంటే అందుకు కారణం ఇల్లు, నా వాళ్ళు. ఈ పుట్టింటి ప్రేమని, అభిమానాన్ని ఎల్లప్పుడూ నాకు ప్రసాదించండి. నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు సంజయ్ నుంచి బాబుని దూరం చేయలేవు. చేస్తే ఇప్పటిదాకా బతిమాలిన ఈ చేతులే బల్లాలుగా మారుతాయి. ఆటో